వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ జీటీ 8 ప్రో స్మార్ట్ ఫోన్కి అండ్ ఆల్సో ఒప్పో ఫైండ్ X9 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చింది మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్క చేయండి. సో ఇక్కడ చూసుకొచ్చి రియల్‌మీ జీటీ 8 ప్రోలో బై నేనైతే చాలా సార్లు చెప్పినాను దీని గురించి. ఏందంటే యూనిక్‌నెస్ ఏందంటే ఫస్ట్ ఒకటేందంటే ఈ కెమెరా కటౌట్స్ ఏవైతున్నాయో చేంజ్ చేసుకోవచ్చు. లైక్ సర్కిల్ నుంచి స్క్వేర్‌కి, స్క్వేర్ నుంచి సర్కిల్‌కి మనకి ప్లాస్టిక్ ఇలాగా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అదొక్కటి బావుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం తీసుకుంటే ఫ్లాగ్‌షిప్ లెవెల్ స్మార్ట్ ఫోను. హైలైట్‌లో చూసుకుందాం. సో హైలైట్‌లో ఏందంటే రీకో జీఆర్ కెమెరా సిస్టమ్ అయితే యూజ్ చేసిర్రిక్కడ. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 7000 మిల్లీ ఆంపియర్ టైటానియం బాడీ, 120 వాట్స్ దాకా అల్ట్రా చార్జింగ్ వస్తుంది. 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 2K దాకా 17 నిట్స్ బ్రైట్‌నెస్ వస్తుంది. హైపర్ గ్లో డిస్‌ప్లే, 200 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటోతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్ వస్తున్నవి. తప్పేం చెప్తాను, చాలా మంచి ఫీచర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ కెమెరా 3 విత్తిన స్విచ్ చేసుకోవచ్చు. లైక్ ఫేసెస్ లాగానే అనుకోవచ్చు. కొంచెం ఏందిరా అనిపిస్తది గానీ, సరే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అన్నట్టు బాగుంది అదైతే. నెక్స్ట్ హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు వస్తుంది. రియల్‌మీ యూఐ 7.0తో పాటు కూడా వస్తుంది. సో, ఇవి నాకైతే మంచిగా అనిపించింది స్మార్ట్ ఫోన్ మీద. ఒప్పోకెళ్ళిపోదాం. సో, ఒప్పోలో చూసుకుంటే మాత్రమే మెయిన్ చూసుకుంటే కెమెరా కటౌట్ సింపుల్‌గా డీసెంట్‌గా ఉంది. పెద్ద ఫ్లాషీ ఏం లేదు. ఎలిగెంట్ డిజైన్‌తో పాటు కూడా వస్తుంది. హైలైట్ ఏంది? సో, హైలైట్ చూసుకుంటే 120 దాకా ఏ టెలిఫోటో జూమ్‌తో పడొచ్చు. 4K దాకా 120 ఎపిఎస్ డాల్బీ విజన్ వీడియో తీసుకోవచ్చు. 7025 మిల్లీ బ్యాటరీ, కలర్ 16 అండ్ ట్రెండీ ఇంజిన్ ప్లస్ మీడియా డైమెన్సిటీస్ 9500 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. యాహ్! ప్రైస్ ఎంత? సో, రియల్‌మీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మాత్రం రూ. 73,000 ఉంది. ఇది బేస్ వేరియంట్. ఇది 12 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్. దాంతో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతేనేమో 79,000 ఉంది. ఇక్కడ అర్బన్ బ్లూ కలర్‌కొచ్చేసరికైతేనేమో సింగిల్ వేరియంట్ వస్తుంది. 12 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్ అండ్ ఆస్ట్రో మార్టిన్ రేసింగ్ గ్రీన్ కలర్ వస్తుంది. అది వచ్చేసరికి 80,000 ఉంది. సో, 12 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్‌కొచ్చేసరికైతేనేమో ఇక్కడ చూసుకోవచ్చు 73,000 ఏమో ఉంది. అదే ఆస్ట్రన్ మార్టిన్ కాదు 80,000 ఉంది. సో, అదొక్కటి డిఫరెన్స్ అనుకోవచ్చు. అండ్ దాంతో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఓన్లీ డైలీ బైట్ దాంట్లోనే ఉన్నట్టుంది. అది లైక్ 79,000 ఉంది. నా ఒపీనియన్‌లో మీరు బేస్ వేరియంట్ తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. ఒప్పోలో చూసుకుందాం. సో, ఒప్పో చూసుకుంటే మాత్రమే ఒప్పోలా 12 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతేనే మీకు 75,000కొస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది స్పేస్ బ్లాక్ కలర్ ఇది. టైటానియం గ్రే కలర్ అండ్ వెల్వెట్ రెడ్ కలర్. 3 కలర్స్ వస్తున్నాయి. సో, యాహ్! మంచిగా అనిపించింది నాకు. 12 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. అండ్ వెల్వెట్ కలర్‌లో లేదు. స్పేస్ బ్లాక్ కలర్‌లో మీకు 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 85,000 ఉంది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సొస్తుందనుకోవచ్చు. లైక్ 4 జీబీ ర్యామ్, డబుల్ స్టోరేజ్‌కి టైటానియం గ్రే కలర్ గూడా ఉంది. వెల్వెట్ దానికి సింగిల్ వేరియంట్ వస్తది. సరేనా? ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే గిట్లా ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది 73,000 ఉంది. ఇదొచ్చేసరికైతే 75,000 ఉంది. సో, రియల్‌మీ జీటీ 8 ప్రో వచ్చేసరికి 73,000 అండ్ ఒప్పో ఫైండ్ ఎక్స్7 వచ్చేసరికి 75,000. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ 12 జీబీ ర్యామ్ వేరియంట్ ఒప్పోది. రియల్‌మీది కూడా చూసుకోవచ్చు 12 జీబీ ర్యామ్ వేరియంటే. 2 కూడా సేమ్ వేరియంట్సే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు దగ్గర దగ్గర రూ. 2,000 డిఫరెన్స్ అయితే వస్తుంది ఫ్లిప్‌కార్ట్‌లోనే. అండ్ ఆల్సో మీరు ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 ఫోన్స్‌కి కూడా ప్రొడక్షన్ ఫీస్ రూ. 110 అయితే వీళ్ళు చార్జ్ అయితే చేస్తుర్రు. అదొకటి. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్ చూద్దాం. రూ. 3,000 తేడా ఏముందన్న ఈ 2 స్మార్ట్ ఫోన్‌లకని. సో, ఫస్ట్ రియల్‌మీ జీటీ 8 ప్రో క్వాల్కామ్ వాళ్ళ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, ఆక్టా కోర్ వస్తుంది. అడ్రినో 840 1200 ఏమంటే జీపీ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. మంచి గేమ్స్ ఆడుకోవచ్చు. మాక్సిమం 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మనకంతా తెలిసిందే. డిస్‌ప్లేకొచ్చేద్దాం తర్వాత వద్దాము. ఇక్కడ ఒప్పోకొచ్చేద్దాం. ఒప్పోలో చూసుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి చూసుకోవచ్చు. అండ్ వెయిట్ కూడా చూసుకోవచ్చు. సో, రెండిట్లో డిస్‌ప్లే అయితే కేటగరీ సేమే ఉందనుకోవచ్చు. 6.79 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే. క్యూహెచ్‌డి రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. 1 రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ దాకా టచ్ సాంప్లింగ్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 10 బిట్ డిస్‌ప్లే కలర్ డెప్త్‌తో పాటు కూడా వస్తుంది. 700 బ్రైట్‌నెస్‌తో పాటు కూడా వస్తుంది. ఒప్పోకొచ్చేసరికైతేనేమో 16.7 డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్, 120 రిఫ్రెష్ రేట్, 240 టచ్ సాంప్లింగ్ రేట్, 460 పిక్సెల్ పర్ ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్. రియల్‌మీ జీటీలో ప్రొడక్షన్‌కి సంబంధించిందయితే ఇక్కడ ఏమి మెన్షన్ అయితే చేయలేరు. ఇక్కడ ప్రొడక్షన్ అయితే ఉంది. యాహ్! నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్. సో, ఛార్జింగ్ తర్వాత వద్దాం. ఇక్కడికి కెమెరాస్‌కొద్దాం. సో, కెమెరాస్ చూసుకుంటే 50 మెగా పిక్సెల్ ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 200 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ 30 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. ఒప్పోలో చూసుకుంటే యాహ్!
50 మెగాపిక్సెల్, 30 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అంటే 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు భయ్. ఇక్కడ 200 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది టెలిఫోటోకి. ఓకే. మీకు కెమెరా కూడా కావాలంటే మాత్రం రియల్‌మీ జర బానే ఉంది. కెమెరా నంబర్ వైస్ అయితే ఒప్పో కూడా బానే తీసుకుంటుంది. సో, ఒప్పో వాళ్ళ కెమెరా బానే తీసుకుంటుంది. రికార్డింగ్‌కొచ్చేసరికైతే 4K 120 ఎఫ్‌పిఎస్, 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ జూమ్ ఉంది. ఆప్టికల్ జూమ్ 3x దాకా ఉంది. ఇక్కడికొచ్చేసరికైతేనేమో రియల్‌మీలో మీరు 8K చేసుకోవచ్చు. 8K రికార్డింగ్ 30 ఎఫ్‌పిఎస్, 4K 60 ఎఫ్‌పిఎస్ దాకా చేసుకోవచ్చు భయ్. అండ్ ఫ్రంట్ కెమెరాతోను కూడా 4K రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఒప్పోలో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా ఇక్కడ 4K 60 ఎఫ్‌పిఎస్ చేసుకోవచ్చు. ఇక్కడ 4K 30 అండ్ 60 ఎఫ్‌పిఎస్ 2 కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుందాం ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయంటే ప్రాసెసర్ వచ్చేసింది. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ 8 కోర్స్ మాల్యా డ్రేజ్ M7 12తో పాటు వచ్చింది. సో, స్టార్టింగ్‌లో మనం చూసుకున్నాం కదా! ప్రాసెసర్ గురించి స్నాప్‌డ్రాగన్ 8 లైట్ జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. ఆక్టో కోర్స్ వస్తున్నాయి. అడ్రినో 840 128 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద వస్తుందని. అదే ఇక్కడ కూడా చూపిచ్చిర్రు. కానీ జీపీయూకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఎంత ఉందనేది చూపియలేరు. ఇక్కడ నెక్స్ట్‌కొచ్చేసరికైతేనేమో బ్యాటరీకొచ్చేసేద్దాము. బ్యాటరీ 7000 మిల్లీ బ్యాటరీ వస్తుంది. రియల్‌మీ జీటీలా. ఒప్పోకొచ్చేసరికైతేనేమో 7025 మిల్లీ బ్యాటరీ వస్తుంది. సో, 7000 మిల్లీ 2 కూడా సేమే. కానీ ఇక్కడ ఏందంటే రియల్‌మీలో డ్యూయల్ సెల్ బ్యాటరీ వచ్చింది. ఒప్పోలోకొచ్చేసరికైతేనేమో ఇది సింగిల్ బ్యాటరీ 6840 మిల్లీ యాంపియర్ వస్తుంది. రియల్‌మీలో చూసుకుంటే 3500 ఒకటి, 3425 ఒకటి. సో, బ్యాటరీ ఇక్కడ 25 మిల్లీ యాంపియర్ పెద్దగా మార్జినల్ డిఫరెన్స్ ఏం లేవు. ప్లస్ ఆర్ మైనస్ కూడా చూసుకోవచ్చు. మెయిన్ ట్విస్ట్ ఏందంటే రియల్‌మీ జీటీలో మీకు 120 వాట్స్ చార్జర్ వస్తుంది. 15 వాట్స్ వైర్‌లెస్ చార్జర్. ఒప్పోలోకొచ్చేసరికైతే మాక్స్ 80 వాట్స్ అయితుంది. 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ అయితుంది. సో, ఒప్పో కంటే రియల్‌మీ ఇంకొంచెం తొందరగా ఛార్జింగ్ అయిపోతది. అండ్ కెమెరా గూడా అయితే ఇంతకుముందు మాట్లాడేసుకున్నాం బై. అండ్ యాహ్! కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాక్సిమం అన్ని బ్యాండ్‌విడ్త్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ వైఫై 7 దాకా ఉంది. వైఫై 7 అండ్ వైఫై డైరెక్ట్ స్మార్ట్ ఫోన్‌కి డిస్‌ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.5 GHz అవి కూడా 2x2 మీమో టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు. బ్లూటూత్ వెర్షన్ 6.0తో పాటు వస్తుంది. ఒప్పోకొచ్చేసేద్దాం. ఒప్పోకొచ్చేసరికి కనెక్టివిటీ గురించి చూసుకుంటే 5G బ్యాండ్స్ అయితే నింపేసిర్రయ్యా. ఎన్నంటే అన్ని నింపేసిర్రు. అండ్ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ అంటే వైఫై చూసుకుంటే మాత్రమే వైఫై 7 దాకా వస్తుంది. ఇక్కడ కూడా వైఫై 7 ఉంది. ఇక్కడ 2x2 మీమో టెక్నాలజీ యూజ్ చేసిర్రు. బ్లూటూత్ వెర్షన్ 6.0 యూజ్ చేసిర్రు. అండ్ ఆల్సో డ్యూయల్ బ్యాండ్ ఇది వస్తుంది. ఆహ్, మాక్సిమం అన్ని కోడెక్స్ కూడా ఉన్నాయి. సో, కనెక్టివిటీ కాడ అయితే మీకేం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎన్ఎఫ్‌సి సపోర్ట్ అనేసి అయితే ఇక్కడ పెట్టిర్రు. ఇక్కడ ఎన్ఎఫ్‌సి గురించి అయితే ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు. సో, చూద్దాము. నెక్స్ట్ లొకేషన్‌కి సంబంధించి చూసుకుంటే అది డ్యూయల్ బ్యాండ్ లొకేషన్ వస్తుంది. జీఎన్ఎస్ వచ్చే డ్యూయల్ బ్యాండ్ ఇది వస్తుంది. బైడస్ బి1, బి1సి, బి2ఏ, ఎల్1, ఎల్5, గ్లోనస్ జీ1, గాలియస్ ఈ1 ప్లస్ ఈ5ఐ, క్యూజ్ ఎల్1 ప్లస్ ఎల్5 అండ్ నావిక్ ఎల్5 మన ఇండియన్ వాళ్ళదనమాట. అండ్ ఒప్పో వాళ్ళది చూసుకుంటే ఎల్1 ప్లస్ ఎల్5, జీ1, బి1, బి1సి, బి2ఏ, బి2బి, గాలియస్ ఈ1 ప్లస్ ఈ5ఏ, ఈ5బి, క్యూ ఎల్1 ప్లస్ ఎల్5 అది క్యూఎస్ఎస్‌ది. నావిక్ మన ఇండియన్ వాళ్ళది. రెండిట్లో గూడా మీకు 2 స్మార్ట్ ఫోన్స్‌లో గూడా సెల్యులార్ నెట్వర్క్, జీపీఎస్ పొజిషన్‌కి సంబంధించింది, వైర్‌లెస్ నెట్వర్క్‌కి సంబంధించిన కొన్ని పొజిషనింగ్ యూజ్ చేస్తారు. అది సెపరేట్‌గానే ఉంది. వెయిట్ జూసుకుంటే 240 గ్రామ్స్ వెయిట్‌తో పాటు గూడా వస్తుంది స్మార్ట్ ఫోన్ ఇక్కడ. ఇక్కడ వెయిట్‌కి సంబంధించింది ఎక్కడుంది వెయిట్ అక్కడ చెక్ చేస్తున్నా పైకెళ్ళాల్సొస్తదనుకుంటా. ఎందుకంటే 2 డిఫరెంట్‌గా వాళ్ళు వెయిట్ గురించి కానీ మిగతా ఇన్ఫర్మేషన్ పైకి కిందకయితది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. యాహ్! ఇక్కడ వెయిట్ 213 గ్రామ్స్ వెయిట్ వస్తుంది. సో, ఇది వెయిట్ ఎక్కువుంది. రియల్‌మీ జీటీ వచ్చేసరికి వెయిట్ ఎక్కువుంది. ఒప్పోది వచ్చేసరికి వెయిట్ తక్కువుంది. ఈవెన్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువున్నా సరే గూడా. నెక్స్ట్ చూసుకుంటే పవర్ బటన్స్ అవన్నీ తెలిసిందే. సెన్సార్స్. సో, ఇక్కడ సెన్సార్ చూసుకుందాం. సో, ఇక్కడ కూడా సెన్సార్స్ కంపారిజన్ చేసేయాల్సిందే. సో, సెన్సార్స్ ఎక్కడున్నాయి రెండిట్లో కూడా సంబంధించినయి. సెన్సార్స్ ఇదేంది ఆపరేటింగ్ సిస్టము సార్ వాల్యూ ఉంది ఇక్కడ. ఇక్కడ సెన్సార్స్ రెండిట్లో కూడా ప్రాక్సిమిటీ, ambient లైట్స్, కలర్ లెన్స్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ఆప్టికల్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తో పాటు కూడా వస్తుంది. రియల్‌మీలో ఒప్పో ప్రాక్సిమిటీ సెన్సార్, ambient సెన్సార్, కలర్ టెంపరేచర్, ఈ కంపాస్, జైరోస్కోప్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సెన్సార్. సో, మోస్ట్‌లీ సెన్సార్స్ అయితే 2 సేమే ఉన్నవి. ఇక్కడ రియల్‌మీ యూఐ 7.0తో పాటు వస్తుంది. ఇక్కడ వీళ్ళది కలర్స్ అనుకుంటా. కలర్ 16.0తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకా అడిషనల్‌గా ఏమున్నవి ఆబ్వియస్‌గా బాక్స్ కంటెంట్. సో, ఆబ్వియస్‌గా రెండిట్లో కూడా బాక్స్ చార్జర్స్, సిమ్ జెట్ గైడ్ డాక్యుమెంట్స్ రెండిట్లో కూడా సేమే వస్తుంది.
సో, స్లైట్ డిఫరెన్స్ ఉంది బై పెద్దగా ఏం లేదు. ఉన్న డిఫరెన్స్ అల్లా ఏందంటే రియల్‌మీ జీటీ 80కి ఒప్పో ఫైండ్ ఎక్స్9కి ఏందంటే నేను కనిపెట్టింది ఏందంటే బ్యాటరీ కాడ 25 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఎక్కువొస్తుంది. సో, అది 25 కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి కొంచెం ఆప్టిమైజ్ చేసుకుంటే మాత్రమే మీకు వాల్యూ వచ్చేస్తది. కానీ ఇక్కడ మెయిన్ ఏందంటే రియల్‌మీ జీటీలా 200 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. సో, ఒకవేళ ఇట్లా 200 మెగా పిక్సెల్ కెమెరా కావాలి అండ్ ఆల్సో ఇక్కడ కెమెరా చేంజ్ చేసుకునే మెకానిజం ఏదైతే ఉందో స్విచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆఫీషియల్‌గా హైలైట్‌లో కూడా చూపించినా కదా! ఇక్కడ కెమెరాస్ ఇట్లా సర్కిల్స్ ఇక్కడ 2 రకాలుగా కూడా మార్చుకోవచ్చు. స్క్వేర్‌లా గాని, సర్కిల్‌లా గాని. ఇది ఒకవేళ ఇట్లా చేంజ్ చేసుకోవాలంటే మాత్రం మీకు రియల్‌మీ జీటీ 8 ప్రో కొంచెం యూనిక్‌గా కావాలి. డిఫరెంట్‌గా కొత్తగాలా కనిపియాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ప్లస్ కెమెరా పరంగా కూడా జర బాగుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ వచ్చేసరికైతే బాగానే ఉంది. కాదంటలేను. ఇక్కడ ఏందంటే మాత్రమే ఆహ్ 75,000కి వస్తుంది. దీనికంటే తక్కువ ప్రైస్‌కి రియల్‌మీ జీటీ 8 ప్రో వస్తుంది. ప్లస్ ఇంకో యూనిక్‌నెస్ ఏందంటే కెమెరా చేంజ్ సారీ కెమెరా కటౌట్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఎక్కువొస్తుంది. కొంచెం బెటర్ ఆప్టిమైజ్ లాగా అనిపించింది నాకైతే. లేదు అన్నాక నేను ఒప్పోని పర్చేజ్ చేసుకున్నప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు. స్లైట్ పెద్దగా డిఫరెన్స్ ఏం పెద్ద నాకు మేజర్‌గా డిఫరెన్స్ ఏం కనిపియలే. మర్చిపోయాను. చార్జర్ కాడ కూడా డిఫరెన్స్ ఉంది. ఇది రియల్‌మీ జీటీ 8 ప్రో వచ్చేసరికైతేనేమో ఛార్జింగ్ తొందరగా అయిపోతే 120 వాట్స్ కాబట్టి ఒప్పో వచ్చేసరికైతే 80 వాట్స్. సో 3000 3000 కాదు 2000 తేడాతోనే చాలా డిఫరెన్స్ ఉంది బై. సో మోస్ట్‌లీ నేనైతే రియల్‌మీ జీటీ 8 ప్రో అనే తీసుకోమని ఒక రికమెండేషన్ అయితే నేను చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంత లాంగ్ వీడియో అయితే చూసారు కాబట్టి కంపారిజన్ వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ ఏమైనా ఉంటాయంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో ఇంకా ట్రై చేస్తాము. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.